నమస్తే ఎంత్రీ టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ పండుగ. ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బీద రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు. ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలలో దారుణం. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా టీడీపీ నేత మృతి. బండగానపల్లిలో మరోసారి పెద్ద పులి సంచారం. భయాందోళనలు గ్రామస్తులు. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. నెల్లూరు సంతపేట కేథడ్రల్ చర్చిలో బాలయేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జన సైనికులు, వీర మహిళలతో కలిసి యేసుప్రభువును దర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బిషప్ ఎండి ప్రకాశం సుజయ్ బాబుకు క్రీస్తు ఆశీర్వచనాలు అందజేశారు. సుజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ క్రైస్తవ సోదరులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. క్రైస్తవులంటే ప్రధానంగా దయ, ప్రేమ, క్షమ, సేవాగుణాలు కలిగి ఉంటారని చెప్పారు. క్రైస్తవులందరూ ఐక్యంగా క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, స్థానిక 51వ డివిజన్ ఇన్ఛార్జి సనత్, నగర ప్రధాన కార్యదర్శులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. నెల్లూరు సంతపేట కేథడ్రల్ చర్చిలో బాలయేసు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బాలయేసు పుట్టుక ఘట్టాన్ని తిలకించి బాలయేసుకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు ప్రభువును దర్శించుకున్నారు. అనంతరం బిషప్ ఎండి ప్రకాశం పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి క్రీస్తు ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని సంతపేట పెద్ద చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. క్రైస్తవులంటే ప్రధానంగా దయ, ప్రేమ, క్షమ, సేవాగుణాలు కలిగి ఉంటాయని తెలిపారు. క్రైస్తవులందరూ ఐక్యంగా క్రిస్మస్ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని పలు చర్చిలలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండలంలోని పలు చర్చీలను టీడీపీ మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి, కూటమి నాయకులు సందర్శించారు. క్రైస్తవులను కలిసి ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. మండల కన్వీనర్ గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మానవాళి యేసుక్రీస్తును ఆరాధించడం, ఆయన తెలియపరిచిన వాక్యాలను అనుసరించడం, ప్రేమ, కరుణ, భయ, సేవాగుణాలను అలవర్చుకోవడం చాలా గొప్ప అంశం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గోపి, మంచాలు శ్రీనివాసులు, కర్ణం శ్రీనివాసులు, గంగపట్ల హజరత్, నవీన్, పెంచల్రావు, పలు చర్చీల పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా కావలి పట్టణంలో చర్చీలు, క్రైస్తవ సోదరుల నివాసాలు విద్యుత్ కాంతులతో నిండిపోయాయి. స్టార్స్లు ఏర్పాటు చేశారు. ఉదయాన్నే ఇంటిలపాది చర్చీలకు వెళ్లి దైవ సందేశాన్ని విన్నారు. తెలుగు బాప్టిస్టు చర్చ్, సదరన్ తెలుగు బాప్టిస్ట్, జో లూయిస్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. కడప జిల్లా పత్తూరులోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ అందరి జీవితాల్లో ఆనందమయం కావాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డియం వెంకట సుబ్బారెడ్డి, కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలకోలన్ లక్ష్మీనారాయణరెడ్డి, వైసీపీ శ్రేణులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కేంద్రంలోని జీసస్ క్రీస్ట్ క్రిస్టియన్ చర్చిలో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకి స్థానిక నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు ఘన స్వాగతం పలికారు. పాస్టర్ డేవిడ్ రాజు, అనిల్ చర్చిలో ప్రార్థనలకు హాజరైన సోదరీమణులు చిన్నపిల్లలతో కలిసి కాకాని కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కాకాని మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకుంటున్నారన్నారు. ప్రతి క్రిస్మస్ పండుగకు చర్చికి వెళ్లి ప్రజలతో కలిసి జరుపుకోవడం ఆనవాయితీ అని గుర్తు చేశారు. క్రీస్తు ప్రభువు మానవాళికి శాంతి, సమానత్వపు సందేశాన్ని అందించారన్నారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు ఉన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాలం మండలంలోని గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్, యాంటోనీస్ చర్చ్, వివిధ చర్చిలలో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు జరిగాయి.
అదేవిధంగా గాదంకి జేజెడ్పీహెచ్ చర్చిలో పాస్టర్ మెహన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఎస్ఐ పాస్టర్ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అకాల మండలం సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులువర్తి నాని విచ్చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా గాదంకి జాషువా సియాన్ ప్రేయర్ హాల్ చర్చి పాస్టర్ మెహన్ మీడియాతో మాట్లాడారు. ప్రేమ, కరుణ, క్షమాగుణంలో యేసుక్రీస్తు వలె మాదిరిగా జీవించి మనలో ఉన్న భావీకరణను వ్యక్తీకరించాలని చెప్పారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పలమనేరులో క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్ని చర్చీలు కిటకిటలాడాయి. పలమనేరు పట్టణంలోని సిఎస్ఐ చర్చ్, కొత్త సిఎస్ఐ చర్చ్, శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి స్థానిక టీడీపీ నేతలతో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ కోఆప్షన్ సభ్యులు ఎలియాజర్, మున్సిపల్ కౌన్సిలర్ సునీతా నాగరాజు స్వగృహాలలో జరిగిన వేడుకల్లో సైతం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదరులతో కలిసి కేక్లను కట్ చేసి అందరికీ పంచిపెట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా క్రిస్టియన్ అసెంబ్లీ చర్చి వద్ద పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభువు చల్లని కృప, దీవెనలు ప్రజలందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో రాణించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, ఖాజా, కృష్ణమూర్తి గౌడ్, రూపేష్, జనసేన నాయకులు పాల్గొన్నారు. మంత్రి ఆనంతో నెల్లూరు జిల్లా టీడీపీ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీదా రవిచంద్ర యాదవ్, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డిలు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురికి ఆనం శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని నెల్లూరు జిల్లా టీడీపీ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీదా రవిచంద్ర యాదవ్, చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డిలు నెల్లూరు నగరం సంతపేటలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఆనంకి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బలోపేతంపై వారు చర్చించారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర్లరెడ్డికి ఆనం శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మంత్రి ఆకాంక్షించారు. టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు బీదా రవిచంద్ర బాధ్యతల స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీదాని గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, టీడీపీ నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శిగా చేచర్ల వెంకటేశ్వర్లరెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇరువురి బాధ్యతల స్వీకారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అధ్యక్షుడిగా బీదా రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా చేచర్ల పార్టీ నేతల సమక్షంలో చేపట్టారు. ముందుగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పాసం సునీల్ కుమార్, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, వహుబోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేత కోటమిరెడ్డి, టీడీపీ మహిళా నాయకురాలు ముప్పాల విజేత, తాలపాక అనురాధ, భానుశ్రీ, భూలక్ష్మి, టీడీపీ శ్రేణులు, బీదా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూల బొకేలు అందజేసి శాలువాలు, గజమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో టీడీపీ కార్యాలయం కోలాహలంగా మారింది. అనంతరం బీదా మాట్లాడుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ జిల్లాలో పార్టీ బలోపేతానికి కష్టపడి పని చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. నూతనంగా పార్టీ నియమించిన కమిటీలలో నెల్లూరు పార్టీ బాధ్యతలు చేపట్టాలని చెప్పి ప్రీతమ నాయకులు, గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు తిరిగి మళ్ళీ నెల్లూరు పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నాం. మిత్రుడు అబ్దుల్ అజీజ్ గారు 5 సంవత్సరాల క్రితం నా నుంచి ఆయనకు బాధ్యతలు క్లిష్ట సమయంలో వారిని అధ్యక్షుడిగా ఆనాడు ఎంపిక చేసుకోవడం జరిగింది. క్రిస్మస్ పండుగ వేడుకల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ, ఆయన సతీమణి పొంగూరు రమాదేవిలు పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులతో కలిసి వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగును తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.
నెల్లూరులోని సంతపేటలోని సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ బిషప్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి నారాయణ ఆయన సతీమణి రమాదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఆద్యాంతం ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. బిషప్ ప్రకాశం క్రీస్తు సందేశాన్ని వివరించారు. క్రైస్తవ సోదరులందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగులను, ఆనందాన్ని తీసుకురావాలని, క్రిస్మస్ అనేది విశ్వవ్యాప్తమైన పండుగ అని, ఇది శాంతికి, సద్భావమునకు ప్రతీక అని మంత్రి తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలోకి కొత్త వెలుగులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరుకుంటున్నట్లుగా మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు యేసు ప్రభు జన్మదినం. ఆ యేసు జన్మ సందర్భంగా ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క చర్చిలో నేను నా సభ్యులు మరియు నేను పాల్గొనడం, ఆ ప్రభువుని ప్రార్థించడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అంతేకాకుండా అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని విధాల ముందుకు పోవాలని ఆ భగవంతుని ప్రార్థించుతున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ప్రభు దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంగం పోలీస్ స్టేషన్లో సీఐ వేమారెడ్డి బదిలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన పదవీ కాలంలో సమర్థవంతంగా విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందారని వేమారెడ్డిని పోలీసు అధికారులు, సిబ్బంది కొనియాడారు. ఆయన్ని శాల్వాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. సంగం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వేమారెడ్డి బదిలీ వేడుకలను సర్కిల్ ఎస్ఐలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తన పదవీకాలంలో సమర్థవంతంగా సేవలందించి ప్రజల మన్ననలు పొందిన వేమారెడ్డికి తోటి అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ వేణుగోపాల్, సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి ఇతర పోలీస్ అధికారులతో కలిసి సీఐ వేమారెడ్డిని దుశ్శాలువాతో కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. వేమారెడ్డి తన విధి నిర్వహణలో ఎంతో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన చొరవను తోటి సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారంలో సీఐ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులరెడ్డి, గంగాధర్, సత్యనారాయణ, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు రాజేష్, తిరుమలరావు, సైదులు, ఆత్మకూరు ఎస్ఐ జిలానీ, పోలీస్ సిబ్బంది, మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా టీడీపీ నేత మృతి చెందిన దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. డాక్టర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలకు గుండెపోటుతో టీడీపీ పార్టీకి చెందిన దార్ల మల్లికార్జునరావు అనే యువకుడు రావడంతో వైద్యశాలలో డాక్టర్ లేకపోవడం వలన సకాలంలో వైద్యం అందించలేకపోవడంతో ఆ యువకుడు మృతి చెందడంతో యువకుడి కుటుంబ సభ్యులు డాక్టర్ నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని మృతదేహాన్ని హాస్పిటల్లోనే ఉంచి ఆందోళన చేపట్టారు. ఆ కుటుంబానికి దళిత సంఘాల మద్దతుగా నిలిచాయి. బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని హాస్పిటల్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టగా వారికి మద్దతుగా మాజీ టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం కూడా బాధిత కుటుంబానికి మద్దతుగా ఆందోళనలో పాల్గొని నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేస్తున్నారు మీరు? అట్లే సార్, ఇప్పుడు నువ్వు ఎన్నింటికి వచ్చాడు? బొండు నేను ఎన్నింటికి వచ్చాను? వల్ల 3ంటికి వచ్చి ఎర్రజొన్న ఆయన రాపూరు గోను నర్సాయిపాలెంలో గ్రామస్తులు నిరసనకు దిగారు. తమ గ్రామాన్ని కోమటిగుంట రాజుపాలెం పంచాయతీలో కలపాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఎంపీడీఓకి తమ సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని వేపినాపి పంచాయతీ పరిధిలో ఉన్న గోను నరసాయపాలెం గ్రామాన్ని కోమెటిగుంట రాజుపాలెం పంచాయతీలో కలపాలని గ్రామస్తులు కోరుతున్నారు. గత కొంతకాలంగా పంచాయతీ ఆఫీస్కు రాకపోకల విషయమై అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సుమారు 8 కిలోమీటర్ల పైగా ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గోను నరసాయపాలెంను పక్కనే ఉన్న కోమటిరాజుపాలెం పంచాయతీలో కలపమని కలెక్టర్ రాపూరు ఎంపీడీఓకి పలుమార్లు తమ సమస్యలు విన్నవించుకున్నా పరిష్కారం చూపలేదన్నారు. మరోసారి రాపూరు ఏవో దశరథరామిరెడ్డికి అర్జీ సమర్పించామని అన్నారు. మాపై దయ ఉంచి మా గ్రామ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. మార్చుకోవాలని మళ్ళీ లెటర్ ఎందుకు పెట్టమంటాడు? వర్ధిల్లాలి డేగా రవి రాఘవేంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి డేగా రవి రాఘవేంద్ర గారి నాయకత్వం, వర్ధిల్లాలి డేగా రవి రాఘవేంద్ర గారి నాయకత్వం. జై భీమ్. నచ్చుద్ది ఒకసారి నచ్చదు. ఇంకో మాట కూడా చెప్తాను ఈ సందర్భంగా, జరగకుండా చేయాలని ఆలోచన అడుగుతుందని అర్థమైపోతుంది. నేను ఇంకో మాట, వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన తీర్మానానికి సంబంధించి రెజల్యూషన్ కాపీ ఇవ్వండి అని అంటే వాటి ప్రాబ్లం ఏంటి? కొత్తగా మా వాళ్ళు ఎవరో లేదని అంటాడు, ఇంకేదో చెప్తాడు. మళ్ళీ పెళ్లి అయిపోయిన పిల్లకి ఏం పెళ్లి చేస్తాడు? మళ్ళీ పెళ్లి తీర్మానం ఇచ్చేసి మాకు ఇబ్బంది లేదు మీరు చేసుకోండి అని, పంచాయతీ చేసుకోండి అని ఇచ్చినటువంటి ఒక కాపీకి ఇంకొకసారి మీటింగ్ పెడితే దాని పవర్ వస్తుంది. నా పేరు రేగా రవి రాఘవేంద్ర, ఆల్ ఇండియా SC/ST BC మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు రాపూరు మండల ఆఫీస్ కాడికి రావడం జరిగింది. విషయం ఏమిటంటే 3 నెలలకు ముందు ప్రభుత్వం వారు పంచాయతీల్ని బైఫర్కేషన్ చేసుకోండి అని లాంఛనంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కు అనుగుణంగా ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి మరుసటి రోజే కలెక్టర్ గారికి మేము మా యొక్క అప్పీల్ని, మా యొక్క రిక్వెస్ట్ ని ఇవ్వడం జరిగింది. ఇస్తే కలెక్టర్ గారు ప్రాపర్ ఛానల్లో ఇక్కడ కన్సర్న్ ఎంపీడీఓ ఆఫీస్ గారికి పంపడం జరిగింది. ఎంపీడీఓ గారు దాన్ని పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగింది. పంచాయత్ సెక్రటరీకి ఇచ్చిన తదుపరి వాళ్ళు వేపినాపి పంచాయతీకి సంబంధించి వేపినాపి సర్పంచ్ అయినటువంటి వార్డు మెంబర్స్ తోటి రెజల్యూషన్ పాస్ చేసి తీర్మానం చేసి ఒక కాపీ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రెజల్యూషన్ కాపీ ఇవ్వడం జరిగింది. దాని తరువాత మేము పదే పంచాయతీ సెక్రటరీ అయినటువంటి ఆ పంచాయత్ సెక్రటరీ శ్రీకాంత్ గారి చుట్టూ తిరుగుతా ఉన్నాం. ఆయన నాకు తెలియదు అంటాడు, బాలకృష్ణ అంటాడు, బాలకృష్ణ నాకు తెలియదు అంటాడు, బాలకృష్ణ ప్రభాకర్ అంటాడు, ప్రభాకర్ గారు శ్రీకాంత్ అంటాడు. ఈ రోజు 22కి దాని యొక్క కాల పరిమితి అయిపోయింది. మేము నాకు తెలిసి 100 సార్లు ఫోన్ చేసాం. స్వయాన మేము వెళ్ళడం జరిగింది. ఏది కన్సర్న్ వేపినాపి పంచాయతీ సచివాలయంకి వెళ్ళాము. వాళ్ళు లేరంటే నెల్లేపల్లి దగ్గరకున్న అక్కడ ఆ యొక్క సచివాలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్ని పరిస్థితులు వివరించి మాకు పలానా టైం ఉంది, ఇలా ఈ టైం లోపల చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాం. అక్కడికి వెళ్తే శ్రీకాంత్ గారు, ఆ ప్రభాకర్ గారు వాళ్ళు చాలా కేర్లెస్ గా మాట్లాడుతున్నారు, రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. అంటే కేవలము ఎవరు సపోర్ట్ తీసుకోరి ఈ రకంగా చేస్తున్నారు అనే విషయం మాకు అర్థం కావట్లేదు. రాపూర్ మండలంలో ప్రత్యేకంగా ఉంది ఒక గ్రామం. ఆడ ఏ కమ్యూనిటీ లేదు, ఓన్లీ మాదిగలు. దాదాపు 200 ఇళ్ళు, 400 ఓట్లు ఉన్నాయి. దాన్ని మనం గూడూరు నుంచి పోయినా కూడా కోమటిగుంట రాజుపాలెం అని బోర్డు పెట్టుతుంది, అటు తిరుక్కోపోవాలి. దానికి గోవు నరసాయపాలెం అంటే
తెలవదు, పాముడుగుంట అంటారు. అయితే ఆ గోగినరసాయపాళెం మాదిగపల్లి వరకు ఇప్పుడు దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా అది వేపినేపి పంచాయతీలో ఉంది. వేపినేపి పంచాయతీ వేపినేపి, రామదేవపల్లి, ఇది గోగినరసాయపాళెం, మధ్యలో గిలగపాళ్ళు ఉన్నాయి. ఈ పక్క చుట్టుపాళెము, మిట్టపల్లి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆడ గోగినరసాయపాళెం పోవాలంటే ఒక తెలుగు కాలువ దాటిపోవాలి, దాదాపు 8 కిలోమీటర్ల దూరం. 500 బాడుగు ఊరికి వచ్చి రూపాయి 20 కేజీలు బియ్యం కోసం నలుగురు అయితే 500 రూపాయలు ఆటో బాడుగు పెట్టుకొని 20 కేజీల బియ్యం రూపాయి అయితే 20 రూపాయలు, లేకుంటే ఉచిత బియ్యం అయితే ఉచిత బియ్యం, దానికి పోవాల్సిన పరిస్థితి. అందరు నాయకులు గ్రామస్తుల్ని ఆ పంచాయతీ ఎలక్షన్ జరిగితే గోగినరసాయపాళెంలో ఉండే మాదిగలందరినీ వేగం చేసి ప్రతి ఇంటికాడ దిష్టేసి నాయకులంతా వాళ్ళ ఊర్లో ఎలక్షన్లు ఉన్నా ఏం జరిగినా కూడా లాస్ట్ డేలైనా ఓటేసుకుంటారు, లాస్ట్ మూమెంట్లో అయినా ఓటేస్తారు. ఆ గ్రామంలోనే అన్ని సంఘాలని వేగం చేసి ఆల్ ఇండియా యునైటెడ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ ఫారం నాయకులతో కలిసి ఒక్కరిని కూడా ఓటింగ్ పోనీకుండా బాయ్కాట్ చేస్తామని కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరికీ తెలుపుతున్నాను. దుత్తలూరులో విశ్వ హిందూ పరిషత్తు పలు హిందూ సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల్ని వారు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని దాడుల్ని వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణహోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ పలు హిందూ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా దుత్తలూరులో ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాషాయ జెండాలతో నిరసన చేపట్టారు. సెంటర్లో మానవహారం నిర్వహించి బంగ్లాదేశ్ అధ్యక్షులు మహమ్మద్ యూనాస్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే ఆపాలని, అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణహోమం మానవత్వానికి మాయని మచ్చ అని అన్నారు. హిందువులు, మహిళలపై క్రూరంగా దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, హరిగోపాల్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, కృష్ణ, మాల్యాద్రి, రవి, వెంకట్రెడ్డి, చిన్నపరెడ్డి, హిందూ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ ఐక్యత, బలో భారత్ మాతా కీ, బలో భారత్ మాతా కీ, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు నారాయణ రెడ్డి, బీజేపీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు, ఉదయగిరి, సోషల్ మీడియా తాలూకా సోషల్ మీడియా కన్వీనరు. ఇప్పుడు జరుగుతున్న బంగ్లాదేశ్లో హిందువుల మీద అత్యంత దారుణంగా మానభంగాలు, మారణ హోమాలు సృష్టిస్తున్న ఈ ఉగ్రవాదం ఈ ఒకటి వేలతో ప్రకటించాలని, హిందువులంతా సంఘటిత కావాలని సంపూర్ణంగా ఈరోజు దుత్తలూరు సెంటర్లో విశ్వ హిందూ పరిషత్ స్వామీజీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినారు. దిష్టిబొమ్మలు కాల్చడం జరిగినది. ఈ కార్యక్రమంలో హిందువులందరూ సంఘటన కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచానికి ఒక ఆదర్శమైన దేశం ఉందంటే ఏ దేశం వస్తే ఒక భారతదేశం, జ్ఞానం దేశం, సిక్ దేశం, కర్మ దేశం, అన్నపూర్ణ దేశం మన భారతదేశం. అలాంటి దేశం పుట్టినందుకు మనము ఒక తల్లి రుణం తీసుకోవాలి. చూడు, భవనంలో ఒక మాట అన్నాడు, ఏమంటే మాతా భూమి పుత్రోహం పృథ్వ్య అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడును. చూడు, నేను ఆమె పుత్రుడును కాబట్టి నేను నా తల్లి రుణం తీసుకోవాలంటే రాబోయే కాలం ఇలాంటి సంఘటనలు జరగకుండా భారతదేశం అంతా కూడా చూడు ఒక హిందుత్వం అనేది ఒక ఏకదాటి ఉంటే ప్రపంచం ఉలుగుతుంది. బండగానపల్లి ఘాట్ రోడ్లోకి మరోసారి పెద్ద పులి వచ్చింది. పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మండలంలో పెద్ద పులి తిరుగుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం బండగానిపల్లి ఘాట్ రోడ్డు మార్గంలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపింది. కోర్స్కొండ దుర్గం సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్న పాదముద్రలను అటవీ స్ట్రైకింగ్ ఫోర్స్ బేస్ క్యాంపు సిబ్బంది గుర్తించారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు, ప్రజలు హడలెత్తిపోతున్నారు. గత రాత్రి పోలీస్ అటవీ శాఖ అధికారులు కొండ కింద గ్రామాల ప్రజలకు దండోరాతో పాటు అవగాహన కల్పించారు. బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అటవీశాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. నెల్లూరులో మాజీ ప్రధాని భారతరత్న వాజ్పేయి జయంతిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని వాజ్పేయి విగ్రహానికి ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సాధిస్తాం సాధిస్తాం వాజ్పేయి ఆశయాలను అంటూ నినాదాలు చేశారు. జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా నగరంలోని బీజేపీ కార్యాలయంలో కళాంజలి కళ్యాణ్ శ్రీనివాస చక్రవర్తి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకి వంశీధర్ రెడ్డి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా కల్పించారు. అనంతరం వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశం వేగంగా అభివృద్ధి సాధించడంలో వాజ్పేయి గారి హయాంలో చేపట్టిన ఆర్థిక మౌలిక సంస్కరణలే కారణమని తెలిపారు. శ్రీనివాస చక్రవర్తి పార్టీలో చేరడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో ముక్కు రాధాకృష్ణగౌడ్, బీజేపీ మహిళా మోర్చా సుభాషిణి, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ ఈ నెల 15వ తేదీ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా అన్ని పార్టీల నాయకులు కూడా వచ్చి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు వాటిని అవలంబిస్తూ ఈ దేశాన్ని పరుగులెత్తిస్తున్నది. ఈ ఆలోచనలన్నీ కూడా ఆ రోజు వాజ్పేయి గారి ఆలోచనలని ఈ రోజు కార్యాచరణలో ఏర్పాటు చేసి ఈ రోజు భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. రాబోయే రోజుల్లో భారతదేశం మొదటి స్థానానికి రావాలంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా దోహదపడుతున్నటువంటి మనందరం కూడా రేపు రాబోయే రోజుల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టినరోజున నేను మన భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర నాయకులు ఆంజనేయ రెడ్డి గారికి, సురేష్ రెడ్డి గారికి, సురేంద్ర రెడ్డి గారికి మరియు మన జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీరెడ్డి గారికి మరియు పార్టీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కళాభివందనం తెలుపుకుంటున్నాను. మరియు మన జిల్లాలో ఒకప్పుడు కళాకారులు అంటే అది సంగీత కళాకారులైనా, నాట్య కళాకారులైనా, ఏ రంగం కళాకారులైనా, నెల్లూరు జిల్లా కళాకారులు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా పేరుండేది. కానీ ఈ మధ్యకాలంలో కళాకారులు అంటే కాస్త మనకి విలువ లేకుండా అయింది. ఆ విలువను మనం కాపాడుకోవాలంటే ఒక భారతీయ జనతా పార్టీలోతే ఆ సంస్కృతి సాంప్రదాయ నాట్యాలకు విలువిస్తారు, వీళ్ళు మమ్మల్ని గౌరవిస్తారు. కాబట్టి నా తోటి కళాకారులు కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటున్న ఉద్దేశంతో నేను ఈ పార్టీలో చేరడం జరిగింది. నాకు అవకాశం కల్పించిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన బాధ్యతలు నేను పూర్తిగా జిల్లా బాధ్యత నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా న్యాయం జరిగేలా నా ప్రయత్నం నేను చేస్తానని నేను కోరుకుంటున్నాను. దీనికి అందరి కళాకారులందరూ కూడా సహకరించాలి. నాకు జిల్లా బాధ్యతలు ఇచ్చారు. నేను ఖచ్చితంగా నాతోటి కళాకారుల కోసం నెక్స్ట్ భవిష్యత్తులో జనరేషన్ కోసం నేను మనస్ఫూర్తిగా నిరంతరం కృషి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ధన్యవాదాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు. ఉలవపాడు ప్రభుత్వ వైద్యశాలలో దారుణం, వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా టీడీపీ నేత మృతి. బండగానపల్లిలో మరోసారి పెద్ద పులి సంచారం, భయాందోళనలు గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.